సాధారణ రాజ్యం కాదు, ధర్మం శాసించిన పవిత్ర భూమి. ప్రజల హృదయాల్లో ప్రేమ నింపిన రాజ్యం, న్యాయం రాజ్యమేలిన నగరం, అదే అయోధ్య. త్వరలో ఈ పవిత్ర నేలపై జన్మించబోతున్నాడు ప్రపంచానికి ధర్మం నేర్పించే మహానుభావుడు. ఆయన రాక కోసం అయోధ్య మొత్తం ఎదురుచూస్తోంది. అయోధ్యకు అన్నీ ఉన్నాయి, సంపద ఉంది, శక్తి ఉంది, గౌరవం ఉంది. కానీ ఈ మహారాజు హృదయంలో మాత్రం ఒక శూన్యం ఉంది. వారసుడు లేని రాజ్యం నా తర్వాత ఎవరి చేతుల్లో ఉంటుంది అని. రాజ్యాన్ని గెలిచిన రాజు కూడా తండ్రి కావాలనే కోరిక ముందు బలహీనుడే. రాజు హృదయంలోని బాధను చూసిన ఋషులు దేవతలను ప్రార్థించడం ప్రారంభించారు. ధర్మాన్ని రక్షించడానికి భూమిపై దివ్యశక్తి అవతరించాల్సిన సమయం వచ్చింది. ఈ యజ్ఞంలోంచి వెలువడే శక్తి ప్రపంచ భవిష్యత్తును మార్చబోతోంది. త్వరలో అయోధ్యలో జన్మించబోతున్నాడు ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడు. ధర్మం తగ్గిపోయిన ఈ భూమిపై దివ్యశక్తి అవతరించాల్సిన సమయం వచ్చింది. అధర్మాన్ని అంతం చేయడానికి, ప్రజలకు ధర్మ మార్గం చూపించడానికి స్వయంగా మహావిష్ణువు రాముడిగా జన్మించాడు. అయోధ్యలో జన్మించిన ఆ చిన్నారి ప్రపంచానికి ప్రేమ, ధర్మం, త్యాగం నేర్పబోతున్నాడు. అయోధ్యలో జన్మించిన ఆ చిన్నారి సాధారణ బాలుడు కాదు, ప్రేమకు ప్రతిరూపం, ధర్మానికి మార్గం, త్యాగానికి నిర్వచనం, స్వయంగా శ్రీరాముడు. ఈ ప్రపంచానికి ధర్మం అంటే ఏమిటో నేర్పడానికి రాముడు భూమిపై అడుగుపెట్టాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.